హెడ్ క్వార్టర్స్. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. ఇక్కడే డీజీపీ కార్యాలయం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. ఇక్కడే విజయవాడలోనే కమిషనరేట్. ఇక్కడే ఏసీబీ పరిధి. ఇదే పరిధిలోనే ఈ పోలీస్ స్టేషన్. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి, నా ముందరనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో, ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏసీబీ కార్యాలయం, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కమిషనరేట్ కార్యాలయం, అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది.